మిమ్మల్ని బీట్అవుట్ చేసేస్తారు అది సిలబస్. సరే 6th వన్ చూడండి. క్వశ్చన్ వాడు ఏమంటాడమ్మా, సో దట్ ద లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ, ఎక్స్ సైన్ ఆల్ఫా మైనస్ వై కాస్ ఆల్ఫా ఈక్వల్ టు బి, ఆల్ఫా ఈజ్ ఏ పారామీటర్ అన్నాడు, ఈజ్ ఏ సర్కిల్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ రెండు లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యొక్క లోకస్ ఏమవుతుందట, సర్కిల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లోకస్ అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు లోకస్ అంటే ఒక పాయింటే కాదు కదా, సెట్ ఆఫ్ పాయింట్స్. సెట్ ఆఫ్ పాయింట్సే కదా. ఇప్పుడు వాడు ఇచ్చిన లైన్ ఇలా ఒకటి ఉందనుకోండి, ఇలా ఉన్నాయి అనుకోండి లైన్లు, ఇలా ఫామ్ అయ్యే లైన్లు అనుకోండి, అప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్నిటిని జాయిన్ చేస్తే సర్కిల్ ఫామ్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. అర్థమవుతుందా? కానీ మనం అంత చెయ్యం. సింపుల్గా ఏం చేస్తాం అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ రెండింటినీ కూడా 1, 2 అని తీసుకుంటాం. మీకు కాన్సెప్ట్ అర్థమైంది అది ఏంటి అనేది? అర్థమైంది సార్. లైన్ అక్కడ ఇక్కడ ఒక ప్లేస్ లోనే రాదు కదా లైన్. ఈ లైన్ అయినా అవ్వచ్చు, ఈ లైన్ అయినా అవ్వచ్చు, ఈ లైన్ అయినా అవ్వచ్చు, ఈ లైన్ అయినా అవ్వచ్చు, ఏ లైన్ అయినా అవ్వచ్చు. అక్కడ తీసుకునే ఆల్ఫాను బట్టి ఉంటుంది. అవునా? అలాగే అంటే నేను ఫస్ట్ లైన్ హారిజెంటల్ లైన్ ఏమో అని అనుకుంటున్నాను. నేను అలా హారిజెంటల్ అవ్వాలని ఏం లేదు, ఏదో లైన్ అవుతుంది ఎంతకని. అలాగే రెండో లైన్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఫస్ట్ లైన్ పోయి ఇంటర్సెక్టింగ్ లైన్ అవుతుంది అన్నమాట అది రెండో లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ ఇలా వచ్చింది అనుకోండి, సెకండ్ లైన్ అంటే ఇలా వచ్చింది అనుకోండి, ఇలా ఒకటే వస్తుందా? కాదు, మోర్ దెన్ 1 వస్తుంది. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. అలాగే రెండో లైన్లు ఇంటర్సెక్టింగ్ లైన్ కాబట్టి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఒకటే చూసారా, ఇవన్నీ జాయిన్ చేస్తే సర్కిల్ ఫామ్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. అదమ్మా, అంటే సెట్ ఆఫ్ పాయింట్స్ కదా మన లోకస్ అంటే, జాయినింగ్ ఆఫ్ సెట్ ఆఫ్ పాయింట్స్ కదా, అది లోకస్, అది సర్కిల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే గివెన్ లైన్ సార్ అని చెప్పి వాడి ఇచ్చింది తీసుకుంటాం. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేసాం. ఆల్ఫాని ఎలిమినేట్ చేయాలంటే మనం 1² + 2² అలా చేసాం కదా, అదే విధంగా చేస్తాం ఇక్కడ కూడా. గివెన్ లైన్ సార్, గివెన్ లైన్ సార్ ఏమి ఇచ్చాడు వాడు, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఎక్స్ సైన్ ఆల్ఫా మైనస్ వై కాస్ ఆల్ఫా ఈక్వల్ టు బి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఏమండి చూడండి, ఇప్పుడు 1² + 2² చేస్తాను. 1² + 2² చేస్తే ఇక్కడ వీడు ఏమన్నాడు, ఆల్ఫా అనేది పారామీటర్ అన్నాడు. వేరే ఆల్ఫా ఇజ్ ఏ పారామీటర్ అని రాస్తాం. వేరే ఆల్ఫా ఇజ్ ఏ పారామీటర్. వన్ స్క్వేర్ ప్లస్ 2² చేస్తే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ సైన్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ సైన్ ఆల్ఫా మైనస్ వై కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² అవుతుందమ్మా. ఎస్ సార్. ఇప్పుడు చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? ఏమనిపించదు, చేయడమే. a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసుకోవడం, a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసుకోవడం. ఎందుకంటే అలా ఏం లేదు, మనకు అనిపించేలా ఏం లేదు, ఫార్ములాస్ లో లేవు. ఇది a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే x² cos² ఆల్ఫా ప్లస్ y² sin² ఆల్ఫా ప్లస్ 2xy sin ఆల్ఫా కాస్ ఆల్ఫా. తర్వాత ఇదేమవుతుందంటే ప్లస్ x² sin² ఆల్ఫా ప్లస్ y² cos² ఆల్ఫా మైనస్ 2xy sin ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏమండి దట్ ఈక్వల్ టు మనకి ఏమైనా వస్తుందమ్మా, a² + b² అని వస్తుందమ్మా. ఈ 2xy sin ఆల్ఫా కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో x² కామన్ తీస్తే x² ఇంటూ sin² ఆల్ఫా ప్లస్ cos² ఆల్ఫా అని రాసుకొచ్చామా, ప్లస్ y² ఇంటూ sin² ఆల్ఫా ప్లస్ cos² ఆల్ఫా అని రాసుకొచ్చామా. a² + b² అమ్మా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే sin² ఆల్ఫా ప్లస్ cos² ఆల్ఫా అంటే వాల్యూ ఎంత, 1.
plus y square into 1 equal to a square plus b square. That implies x square plus y square equal to a square plus b square. ఇది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇది ఏ ఫామ్ లో ఉంది? x square plus y square equal to r square. x square plus y square equal to r square అంటే అది ఏ ఫామ్ అది? Standard form. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ ఎవరికి అది? Circle. సర్కిల్. కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అని చెప్పొచ్చా అది? Yes, sir. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అని చెప్పి therefore the locus of the point of intersection of the given lines is a circle అని చెప్పి చెప్పొచ్చు మనం. It represents a circle. It represents a circle. So the locus of point of intersection of given lines is a circle. Is a circle అన్న. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటాడు చూడండి అన్న. దాని మీనింగ్ ఏంటి చూడండి. 7th క్వశ్చన్. So that the locus of a point such that the ratio of distance of it from two given points is constant k is a circle అంటాడు. వాడు ఏమంటాడంటే locus of a point such that the ratio of distance of it from two given points, ఇచ్చిన 2 పాయింట్స్ నుంచి ఒక పాయింట్ కి డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఆ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయితే అలా కాన్స్టెంట్ గా డిస్టెన్స్ ఉండేటటువంటి పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే వచ్చేది సర్కిల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. మీకు అర్థమైంది అది? Yes, sir. ఇప్పుడు విషయం ఏంటంటే చూడండి, ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ ఉందండి ఏమండి. ఈ పాయింట్ కి ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్స్ 2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. అలా కూడా వచ్చు. అలా తీసుకోకూడదు. ఇప్పుడు ఒక 2 పాయింట్లు తీసుకున్నాను ఏబి. వీటికి ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్ తీసుకున్నానండి నేను. ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్ అంటే ఇది ఒకటే ఉంటుందండి? No, sir. ఇది ఉండదా? ఉంటుంది, sir. ఇది ఉంటుంది, 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 ఇది ఉంటుంది. అలా ఎన్నైనా వస్తాయి. మరి ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేశాను అనుకోండి, నాకు ఏం ఫామ్ అవుతుంది? పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఫామ్ అవుతుంది. దేనికి? ఏబికి. అవునా? ఏ నుండి బి నుండి ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే నాకు ఏం ఫామ్ అవుతుంది? పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఫామ్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ లో చెప్పాను మీకు, బిలో చెప్పానా? పాయింట్స్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకు పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఫామ్ అవుతుంది. అలాగే వీడు ఏమంటున్నాడంటే 2 పాయింట్స్ నుంచి ఒక పాయింట్ తీసుకోమంటున్నాడు. దాని యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క రేషియో తీసుకుంటే కాన్స్టెంట్ అయిపోతున్నాడు. నేను చెప్పింది అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ లోకస్ మీద ఏదైనా పాయింట్ అనుకుందాం, x1 y1 అనేది, లేదంటే xy అనుకుందాం. xy అనుకుందాం. తర్వాత ఏ x1 y1 బి x2 y2 అనేది 2 పాయింట్స్ అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు వాడు ఇచ్చే కండిషన్ ఏంటి? ఇక్కడ లోకస్ సంబంధించిన కండిషన్ ఏంటి? ఏమన్నాడు? ఏ నుండి పీక్ డిస్టెన్స్ తీసుకుని బి నుండి పీక్ డిస్టెన్స్ తీసుకుంటే ఆ డిస్టెన్స్ యొక్క రేషియో ఏమవుతుందట? కాన్స్టెంటే కదా. కాబట్టి వాడి కండిషన్ పిఏ బై పిబి ఈక్వల్ టు కే అమ్మ.
ఏమా పిఏ బై పిబి ఈక్వల్ టు కే అమ్మా, అర్థమైందమ్మా? అర్థమైంది Yes, sir. సార్. అదమ్మా. ఇప్పుడు ఈ కండిషన్ అప్లై చేసి మనం సింప్లిఫై చేస్తే మనకు సర్కిల్ ఫామ్ అవ్వాలి. అంటే సర్కిల్ ఈక్వేషన్ ని అది రిప్రజెంట్ చేయాలన్నమాట. చూద్దాం. దానికి ఎలా వస్తుందో చెప్పనా? చూడండి ఇదిగోండి. ఇప్పుడు 2 పాయింట్స్ నుంచి ఈక్వి డిస్టెన్స్ అన్నాడు కదా, అలా సెట్ అవుతుందండి. అలా అవుతుంది రాదు. సరే చూడండి. లెట్ పిఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ అనేది లోకస్ అంటారు. పిఎక్స్ కామా వై బిది ఎనీ పాయింట్ అంది లోకస్. ఎనీ పాయింట్ అంది లోకస్. ఏమంటే లెట్ ఏ x1 కామా y1 బి x2 కామా y2 బి ఎనీ 2 పాయింట్స్ అన్నాను. ఏమంటే గివెన్ జామెట్రికల్ కండిషన్ ఈజ్ లేదంటే గివెన్ కండిషన్ ఈజ్ పిఏ బై పిబి ఈక్వల్ టు కే. కే అనేది ఏంటి ఇక్కడ? కాన్స్టెంట్. వేర్ కే ఇస్ ఏ కాన్స్టెంట్. ఏమండి ఇక్కడ చూడండి, పిఏ ఈక్వల్ టు కే ఇంటూ పిబి అవుతుందమ్మా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే పిఏ స్క్వేర్ ఈక్వల్ టు కే ఇంటూ పిబి స్క్వేర్ అవుతుంది. కే స్క్వేర్ ఇంటూ పిబి స్క్వేర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈసారి చూడండి, పిఏ స్క్వేర్ అంటే ఏమని వస్తుంది? ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ ఇదేమవుతుంది? పిబి స్క్వేర్ అంటేను ఎక్స్ మైనస్ y minus y2. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 2xx1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2y1 ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ ఇక్కడ కే స్క్వేర్ మొత్తం మల్టిప్లై అవుతుంది కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ మైనస్ 2xx2 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ మైనస్ 2y2 అవుతుందమ్మా. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కే స్క్వేర్ వస్తుంది, కాన్స్టెంట్ అయిపోతుంది. వాడు ఏమన్నా 2 గివెన్ పాయింట్స్ పాయింట్ the ratio to distance of it from 2 given points. PA అంటే కరెక్ట్ ఇది. తర్వాత చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్ గా తీసుకొస్తే అర్థమవుతా మీకు. కే స్క్వేర్ ఎలా తీసుకొస్తే 1 మైనస్ అదే మైనస్ కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చే. ఎస్ సార్. ఎస్ సార్. బాబు రాశాను. సర్లేండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ చూడండి ఇక్కడ ఈ టర్మ్ అంతా కాన్స్టెంట్. అంటే అంతా కాదు, x1 స్క్వేర్ y1 స్క్వేర్ అది కాన్స్టెంట్. తర్వాత మైనస్ 2xx1 మైనస్ 2y1 ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2 కే స్క్వేర్ xx2
minus 2k square y by 2 plus k square into x2 square plus y2 square. ఇప్పుడు వీటిని ఇటువైపు తీసుకురండి. తీసుకొస్తే మైనస్ కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అమ్మ. అలాగే 1 మైనస్ కే స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ అమ్మ. అర్థమవుతుందమ్మే. నెక్స్ట్ ఈ మైనస్ 2k స్క్వేర్ ఎక్స్2 ఎలా వస్తే ప్లస్ 2k స్క్వేర్ ఎక్స్2 అయిపోతుంది కదా. ఇక్కడ మరి ఏం కామన్ తీసేటప్పుడు మనం 2x కామన్ తీసుకోవచ్చా? Yes, sir. 2x కామన్ తీసుకోవచ్చు, ప్లస్ 2x కామన్ తీద్దాం. ప్లస్ 2x కామన్ తీస్తే ఇక్కడ మైనస్ 2k స్క్వేర్ ఎక్స్2 ఎలా వస్తే ప్లస్ 2k స్క్వేర్ ఎక్స్2 అయిపోతుంది కాబట్టి ఇదేమవుతుంది, ముందు 2x కామన్ తీస్తే k స్క్వేర్ x2 మైనస్ x1 వస్తుంది. Yes, sir. Yes, sir. ప్లస్ 2 ఇంటూ k స్క్వేర్ x2 మైనస్ x1 ఇంటూ x, తర్వాత ప్లస్ 2 ఇంటూ k స్క్వేర్ y2 మైనస్ y1 ఇంటూ y. ఏమండి Yes, అర్థమైందా? sir. అర్థమైంది. అర్థమైంది సార్. ఈక్వల్ ఇంకేం మిగిలిపోతుంది ఇక్కడ, ఇంకేం మిగిలిపోతుంది ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఈ మొత్తం వాల్యూ ఇటువైపు తీసుకొస్తారు అనుకోండి, మైనస్ k స్క్వేర్ అంటే x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ మిగిలిపోతుంది. ఏమా Yes, sir. Yes, sir. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ k స్క్వేర్ ఇంటూ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఏ ఫామ్ లో చూడండి, ax స్క్వేర్ ప్లస్ 2hx ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2, అదే మన 2hx ఎక్స్ లేదు, ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2x plus 2x plus 2. అంటే సర్కిల్ ఈక్వేషన్ కదండి. Yes, sir. Second degree. Yes, sir. కాబట్టి చూడండి, ఇక్కడ ఏమైనా కామన్ తీస్తే క్యాన్సిల్ అవుతుందా? కామన్ తీయడానికి ఏం లేదు ఇక్కడ, అలా వదిలేదే. దేర్ఫోర్ ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అని చెప్పి రాశాడు. సర్కిల్ అంతేనమ్మా. నెక్స్ట్ అంతే, దీంతో అయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే మనం చెప్పుకోబోయేది ఒక పాయింట్ యొక్క పొజిషన్ చెప్పుకుంటాం. అంటే జనరల్ గా మాట్లాడితే మనం ఏం చేస్తుందంటే, ఇక్కడ ఏం చెప్తామంటే, మనం ఒక ప్లేన్ తీసుకున్నాం అనుకోండి, XY ప్లేన్ ఒకటి తీసుకున్నాం అనుకోండి. ఈ XY ప్లేన్ ని ఒక సర్కిల్ అనేది ఏం చేస్తుందంటే 3 పార్ట్స్ చేస్తుంది. ఏమండి, ఒక ప్లేన్ ని ఒక సర్కిల్ అనేది ఏం చేస్తుంది, 3 పార్ట్స్ చేస్తుంది. ఆ 3 పార్ట్స్ ఏంటంటే ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ ఒక పార్ట్, లై ఆన్ ది సర్కిల్ అనదర్ పార్ట్, అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ థర్డ్ పార్ట్. అర్థమైందా మీకు? Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు జనరల్ గా మాట్లాడితే ఒక విషయం చెప్పాలంటే అది మనం ఎలా చెప్పచ్చు అంటే, ఇది మనం కొంతమంది వ్యక్తులు తీసుకున్నాం అనుకోండి, ఒక ఇంట్లో ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళు కూర్చునే విధానం చూస్తే, అంటే కుర్చీలు అవి పక్కన పెట్టండి, మామూలు జనరల్ గా ఎలా అంటే లేకపోతే ఉండే విధానం చూస్తే కొంతమంది ఇంట్లో ఉండొచ్చు, కొంతమంది గడప మీద ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే ఇంటి బయట ఉండొచ్చు. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? కొంతమంది Yes, చూడండి, అర్థమైంది సార్. కూడా గడపల మీద కూర్చుంటారు. ఆ పల్లెటూరులో కూర్చోరు, పట్టణంలోనే కూర్చుంటారు. పల్లెటూరులో తెలుసు బాగా గడప మీద కూర్చోకూడదని, పట్టణంలోనే కూర్చుంటారు. లేదా ఎక్కడక్కడ మొత్తానికి కూర్చోవడం అనేది జరుగుతుంది, చూసే ఉంటారు మీరు. కాబట్టి ఇంట్లో కూర్చోవడం అనేది అంటే ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్, బయట కూర్చోవడం అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్. అదే గడప మీద కూర్చోవడం అంటే అదే మన లై ఆన్ ది సర్కిల్. అర్థమవుతుందని నేను చెప్పింది? Yes, sir. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లో కూర్చోవడం, ఇంటి పైకప్పు ఎక్కి కూర్చోవడం, రూఫ్ మీద కూర్చోవడం, ఇంటి బయట కూర్చోవడం, రూఫ్ మీద కూర్చోవడం, అది మాట. Yes, sir. ఒక సర్కిల్ అనేది ఒక ప్లేన్ ని 3 పార్ట్స్ చేస్తుంది. ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్,
లై ఆన్ ది సర్కిల్, ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్. అర్థమైందమ్మా? అది కాదు ఇప్పుడు Yes, sir. ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోబోయే విషయం ఏంటంటే నొటేషన్స్ అమ్మా. నొటేషన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. మనకి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో కూడా ఉపయోగపడుతుంది. ఏమా? Yes, sir. ఏమా? ఇప్పుడు నెక్స్ట్ నొటేషన్స్ అమ్మా. నొటేషన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ సర్కిల్ ని ఏ లెటర్ తో డినోట్ చేస్తారంటే ఎస్ తో డినోట్ చేస్తారమ్మా. క్యాపిటల్ ఎస్. అర్థమవుతుందమ్మా? సర్కిల్ ని క్యాపిటల్ ఎస్ తో డినోట్ చేస్తారు. ఎస్ అంటే ఎలా చెప్తా ఉంటే నొటేషన్ లో ఇంకా నేను నోట్స్ చెప్పినప్పుడు వదిలేండి, ఎలా చెప్తాను తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ నొటేషన్ ఏంటంటే S2 ఏమవుతుందో చెప్పండి దీన్ని బట్టి. x(x2 + y(2) + g into x plus x2 plus f into y plus y2 plus c is equal to 0. అది అవుతుంది. ఏమా? సో ఇందులో ఇంకా ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి కదా. అవునవును, వెరీ గుడ్. నాకు త్వరగా చెప్దామని ఇలా వస్తాను. సరే, ఇంకో విషయం, ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. మీకు ఇంటర్సెప్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్ అదే సర్కిల్ ఇంటర్సెక్ట్స్ ది ఎక్స్ యాక్సిస్, దెన్ లెంత్ ఆఫ్ ది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈక్వల్ అని చెప్పి 2√g² - c అవన్నీ చెప్పాను కదా. Yes, sir. తప్పు చెప్పాను నేను అక్కడ. చిన్న విషయం ఏంటంటే అక్కడ ఒక సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసినప్పుడు మీకు ఈక్వేషన్ ఏం చెప్పాను నేను? x² + y² ± 2√c × x + c = 0 అని చెప్పానా? yes sir, అక్కడ 2fi కూడా 2fi కూడా వస్తుంది. మరి ఏమనుకంటే అడగలేదా రోజు? అడుగుదాం అనుకున్నాను సార్, మళ్ళీ నిన్న అడుగుదాం అనుకున్నాను సార్, మళ్ళీ చూడండి అక్కడ అమ్మాయి, మీకు అక్కడ చెప్పిన చోట నేను నోట్ లో చెప్పిన పాయింట్ లో సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తే అని చెప్పాను. చూడండి డయాగ్రామ్ చూడండి. మీరు ఆ రోజు అడుగుంటే బాగుండేది చాలా. సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ ని ఇలా టచ్ చేస్తుంది అమ్మాయి. టచ్ చేసినంత మాత్రాన సెంటర్ ఇక్కడ ఉంటది. సెంటర్ ఇక్కడ ఉన్నప్పుడు F0 అయిపోద్దా? అవ్వదు సార్. అవ్వచ్చు. ఎక్స్ ఇంటర్సెప్ట్ 0 అయిపోద్ది. లెంత్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అయితే 0 అయిపోద్ది. ఎందుకంటే ఎక్స్ ని టచ్ చేస్తుంది, అది ఇంటర్సెక్ట్ చేయట్లేదు. అందువల్ల ఎక్స్ ఇంటర్సెప్ట్ 0 అయిపోతుంది. కాబట్టి 2√g² - c 0 అయిపోతే √g² - c 0 అయిపోతే √g² = g² - c = 0 అవుతుంది. g² = c అవుతుంది. g = ±√c అవుతుంది. దాని గొడవ లేదు. కానీ ఎఫ్ ఎందుకు 0 అయిపోద్ది? ఎఫ్ ఎప్పుడు 0 అయిపోద్ది? సెంటర్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. అది వెరీ గుడ్. సెంటర్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే 0 అయిపోతుంది. మీరు అది ఒక క్వశ్చన్ మీరు అడుగుంటే చాలా బాగుండేది ఆ రోజు. నేను మన్నాడే చెప్దాం అనుకున్నాను, మళ్ళీ కంటిన్యూగా మన క్లాసు అడవిలో నేను కంటిన్యూగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప మన్నాడే మీతో అన్నాను మాట, ఒక చిన్న విషయం చెప్పాలమ్మా అని. మీకు గుర్తుందో లేదో? అన్నానా ఈ మధ్యలో అనలేదు అసలు? చూసినప్పుడు చెప్పారండి సార్. నేను అన్నాను, ఎందుకంటే నాకు గుర్తుంది. నేను మన్నాడే చెప్దాం అనుకున్నాను, ఆ రోజు ఏదో మొత్తానికి కంటిన్యూగా చెప్పడం వల్ల ఇది ఆగిపోయింది మళ్ళీ. సరే, అయితే అక్కడ మీరు ఈక్వేషన్ మార్చుకోండి. అది ఇఫ్ ఏ సర్కిల్ టచెస్ ది ఎక్స్ యాక్సిస్ దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్, మీరు ఏం చేస్తారంటే అక్కడ ఈక్వేషన్ ఏం రాసుకోవాలంటే 2fi ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. అక్కడ x² + y² ± 2√c × x + 2fi + c = 0. ఏమా? నెక్స్ట్ అలాగే y యాక్సిస్ ని టచ్ చేస్తుంది అనుకోండి, అక్కడ కూడా g 0 అయిపోదు. కాబట్టి ఇక్కడ కూడా ఈక్వేషన్ మార్చుకోండి. అది అక్కడ ఏం చేస్తారు, మార్చుకోవడం అంటే ఏం అక్కర్లేదు, +2gx పెట్టుకోవడమే. 2 ± 2√c × y ముందు అంటే అక్కడ ఈక్వేషన్ ఏమవుతుందంటే x² + y² + 2gx ± 2√c × y + c = 0. అర్థమైందా? Yes, sir. అదమ్మా విషయం. సరే, ఇప్పుడు చూడండి,
మీకు ఇక్కడ పేజ్ నెంబర్ 5 లో చూడండి అమ్మాయి. అమ్మాయి Yes, sir. అక్కడ సాల్వ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం మీరు చేసేచ్చు. హెచ్ కే ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇక్కడ ఆర్ స్క్వేర్ కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేసి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండోది ఏమన్నాడు, ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. కాబట్టి ఆ ఈక్వేషన్ కూడా మీరు చేసేచ్చు, ఆ సమ్ కూడా మీరు చేసేచ్చు. చేస్తాం సార్. థర్డ్ క్వశ్చన్ ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నాడు. అక్కడ 3x² + 3y² - 6x + 4y - 4 = 0 అని ఇచ్చాడు కాబట్టి మొత్తం ఈక్వేషన్ 3 తో డివైడ్ చేసుకోవడం, ఆ తర్వాత జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ తో కంపేర్ చేసుకోవడం, తర్వాత జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడం, దాన్ని బట్టి మనం సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం, అది కూడా మీరు చేసేయండి. ఓకే సార్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూ సెంటర్ ఈజ్ -1, 2 అండ్ విచ్ పాసెస్ త్రూ ది పాయింట్ అని ఇచ్చాడు. పాయింట్ ఇచ్చాడు, సెంటర్ ఇచ్చాడు అంటే మనకి ఏం కావాలి, ఇంకా రేడియస్. కాబట్టి ఈ సమ్ కూడా మీరు చేసేస్తారుగా. చేస్తాం. డయాగ్రామ్ వేయండి అమ్మా. సెంటర్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, సారీ సెంటర్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు, పాస్ అయ్యే పాయింట్. మీకు ఆల్రెడీ ఈ మోడల్ కూడా సమ్ చెప్పానుగా నేను. చెప్పారు సార్. కాబట్టి అది కూడా చేయండి. మీరు డయాగ్రామ్ వేయండి. ఆ పాయింట్ యాక్యురేట్ గా ఉండక్కర్లేదు, కానీ పాయింట్ సర్కిల్ మీద ఉన్నట్టు ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఏమి ఇచ్చాడో అది తీసుకుని ఆ డిస్టెన్స్ ఆర్ కింద డినోట్ చేసుకుని ఆర్ = సిపి అని రాసుకుని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి సెంటర్ రేడియస్ వచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r² అని రాసి అందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు సర్కిల్ ఈక్వేషన్ కావాల్సింది వస్తుంది. అర్థమైందే. ఫోర్త్ క్వశ్చన్ కూడా మీరు చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ కాన్సెంట్రిక్ విత్ ది సర్కిల్. ఈ క్వశ్చన్ కూడా నేను చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అమ్మా అని చెప్పి 8th క్వశ్చన్ ఏదో అనుకుంటా, అది నాకు సరిగ్గా గుర్తులేదు, నాకు తెలిసి అదే అనుకుంటున్నాను. అర్థమవుతుందా? ఇది కూడా మీరు ఏం చేస్తారు, గివెన్ సర్కిల్ ఈజ్ అంటారు. ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ది గివెన్ సర్కిల్ ఈజ్ అని చెప్పి ఏం చేస్తారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సర్కిల్ మొత్తం ఈక్వేషన్ రాసేస్తారు. ఏం మారుస్తారమ్మా, కాన్స్టెంట్ కాన్స్టెంట్ = 0 అని రాసుకోండి. అక్కడ సిది అక్కడ ఏమి ఇచ్చాడు, వాల్యూ 15 ఇచ్చాడు కదా. మీరు ఏం చేస్తారంటే x² + y² + 8x + 12y + k = 0 అని రాసుకుని సిన్స్ ఇట్ పాసెస్ త్రూ ది పాయింట్ 2, 3 అని రాసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వస్తుంది. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి k వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చేస్తారా మీరు? చెప్పినా చేద్దాం సార్. తర్వాత ఫార్మ్ ఫ్రమ్ ది పాయింట్ a 0, 3 ఆన్ ద సర్కిల్ a curve AB is drawn and extended to a point M such that AM = 2AB. Find the equation of the locus of M అంటాడు. ఈ సమ్ నేను చెప్తాను లేదా. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సర్కిల్ అని చెప్పి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, హ్యాస్ సెంటర్ 2, 3 అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ A, B అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. ఈ సమ్ కూడా నేను చెప్పానా ఈ మోడల్? చెప్పారు సార్. చెప్పండి సార్. మా సార్ చెప్పారు సార్. చెప్పారు సార్. చెప్తానండి ఇది మళ్ళీ, సరే వదిలేండి. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద సర్కిల్ అని చెప్పి ఇచ్చాడు, హ్యాస్ రేడియస్ 4 అన్నాడు. దెన్ ఫైండ్ ఏ అంటాడు. మనం ఆల్రెడీ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, గుర్తుందా ఈ మోడల్? ఎస్ సార్. కాబట్టి ఈ సమ్ మీరు చేస్తారా? చేస్తాం. చేస్తాం సార్. చెప్పాలి నేను. ఆగండి, ఇంకేమైనా ఉన్నాయా? తర్వాత చాలా ఉన్నాయి. సరే తర్వాత చూడండి. మీరు చేసే సమస్య చెప్పేస్తాను నేను, తర్వాత అప్పుడు నేను చెప్పాల్సింది చెప్తాను. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అండ్ హ్యావింగ్ సెంటర్ ఆల్ ఏ అంది అని చెప్పి ఇచ్చాడు. ఈ సమ్ కూడా మనం చెప్పుకున్నాం. ఎలా చేయాలి? ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ తీసుకోవడం, సిన్స్ ఇట్ పాసెస్ త్రూ ది పాయింట్స్ అని చెప్పి ఏబి అని తీసుకుని ఆ 2 పాయింట్స్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే G, F, C లో 2 ఈక్వేషన్లు వస్తాయి. ఆ తర్వాత సెంట్రల్ ఐ అంది లైన్ అని చెప్పి ఆ లైన్ మీద సబ్స్టిట్యూట్ చేస్తే మనకి GF లో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ మొత్తం 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే GFC వాల్యూస్ వస్తాయి. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. అవునా? ఆ సమ్ కూడా మీరు చేయండి. 7 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. చేస్తారా? చెప్పినా చేస్తాం సార్. నేను జాగ్రత్తగా చూస్తాను, అందులో సమస్య లేదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సమ్స్. రేపు ఖచ్చితంగా సమ్ తప్పు రాకూడదు, జాగ్రత్తగా చేయండి. నేను ఎవరు